హలో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ 2023 జూన్లో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ తగ్గించింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో రోడ్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద. దాని ద్వారా ఏమైనాయంటే సబ్సిడీ తీసేయడం ద్వారా పెరిగిన రేట్తో పాటు రోడ్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్లో రేట్స్ అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద రేట్లు అనేవి చాలా భారీగా పెరిగినాయి. తర్వాత కాలక్రమేణా కార్లకు కూడా పడడం జరిగింది అన్నమాట రోడ్ ట్యాక్స్ అనేది. సో ఆ విధంగా కార్లకు గాను, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటర్లు కానీ, ఎలక్ట్రిక్ కార్లు కానీ, ఎలక్ట్రిక్ స్కూటర్లు గాను రోడ్ ట్యాక్స్ అనేది చాలా ఎక్కువ ఉండడం జరిగింది. దాని ద్వారా ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ కార్లు కానీ, ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలంటే కొంచెం జనాలు మధ్యతరగతి వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడడం జరిగింది అనమాట రోడ్ ట్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జియో రిలీజ్ చేయడం జరిగింది అనమాట రీసెంట్ 31 జనవరి 2024లో. ఏమంటే ఆ జియో మీకు స్క్రీన్ కూడా వేసుకుని చూడండి. సో వెహికల్స్ బ్యాటరీస్తో రన్ అయ్యేటివి ఏవైతే ఉన్నాయో వాటికి రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతవరకు అంటే జూలై 7th వరకు అని చెప్పడం జరిగిందనమాట. సో ఆ జూలై 7th వరకు రోడ్ ట్యాక్స్ అనేది ఉండదు. అండ్ దాని ద్వారా ఏమవుతుందంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా రోడ్ ట్యాక్స్ తీసేయడం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్స్ ధర, ఎలక్ట్రిక్ కార్ల ధర కూడా తగ్గుతాయి అనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్స్ దగ్గర 15,000 నుంచి 20,000 తగ్గుతాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్లకు వచ్చేసి రేట్స్ దగ్గర 1 lakh నుంచి 2 lakhs మధ్యలో వేరుతుంది అనమాట, డిపెండ్స్ అపాన్ ఎక్స్షోరూమ్ ప్రైస్. సో 12% రోడ్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఆ 12% రోడ్ ట్యాక్స్ తగ్గిస్తే మనకు మన ఆంధ్రప్రదేశ్లోనూ సేమ్ ప్రైజెస్ ఉంటాయి, తెలంగాణలో కూడా సేమ్ ప్రైజెస్ ఉంటాయి. కాబట్టి సో ఎక్కడైనా సరే కొంటారు. ఇక్కడ రీసెంట్ టైమ్స్ ఏమవుతుందంటే బార్డర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కర్నూలుకి వచ్చేసి బార్డర్ హైదరాబాద్ ఉంటుంది, నెక్స్ట్ తిరుపతికి వచ్చేసి తమిళనాడు ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ అనంతపూర్కి వచ్చేది బెంగళూరు. ఇట్లా బార్డర్ సైడ్లో కొనేవాళ్ళు అనమాట. ఎందుకు, అక్కడ రోడ్ ట్యాక్స్ ఉండదు కాబట్టి 15,000 20,000 సేవ్ చేసుకోవచ్చనే ఉద్దేశంతో అక్కడ కొనేవాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్తుంది కదా ఇన్కము, సో వచ్చే రూపాయి కూడా అక్కడికి వెళ్ళిపోతున్న ఉద్దేశంతో మన గవర్నమెంట్ రోడ్ ట్యాక్స్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి సో హ్యాపీగా ఇక్కడ కూడా బండ్లు కొనవచ్చు అనమాట. నేను ఎందుకు ఇన్ని రోజులు వీడియో చేయలేదంటే అఫీషియల్గా అయితే జియో అయితే వచ్చింది, కానీ ఇంతకుముందు సేమ్ జియో వచ్చింది, రోడ్ ట్యాక్స్ తీసిస్తాము అని చెప్పేసి జియో వచ్చింది, కానీ దాదాపు 4 months వరకు ఇంప్లిమెంట్ కాలేదు. సో ఇంప్లిమెంట్ అయ్యాక చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా ఈరోజు ఇంప్లిమెంట్ జరిగింది కాబట్టి మీకు చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా కార్ల మీద, ఎలక్ట్రిక్ కార్ల మీద, ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ బైక్స్ మీద రోడ్ ట్యాక్స్ అనేది తీసేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ, కార్లు కానీ, బైక్లు కానీ కొనాలని ప్లాన్ చేస్తున్నారంటే ఎస్పెషల్లీ ఈ ఇయర్ 31 మార్చ్ లోపల ప్లాన్ చేయండి. ఎందుకంటే ఆ టైంకి ఫేమ్ 2 సబ్సిడీ కంప్లీట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఫేమ్ 3 సబ్సిడీ ఎలా ఉండబోతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సబ్సిడీ తీసేస్తే మళ్ళీ 20,000 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్పెషల్లీ రోడ్ ట్యాక్స్ తీసేశారు అండ్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. అండ్ మన 450S మీద ఫ్లాట్ 20,000 ఉంది. అండ్ ఓలా S1X ప్లస్ కిలోవాట్ మీద ఇంతకుముందు 20,000 ఉండేది, ఇప్పుడు ఆ 20,000 కాస్త 10,000 తగ్గడం జరిగింది. ఇంతకుముందు 90,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉండేది, ఇప్పుడు ₹1,00,000 వచ్చింది మన ఎక్స్షోరూమ్ ప్రైజు. సో ఎవరైనా సరే ప్లాన్ చేయాలనుకుంటుంటే, కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది రైట్ టైం అనమాట. ఈ ఫిబ్రవరి మార్చ్లో ప్లాన్ చేసి కొనేసేయండి. తర్వాత మళ్ళీ రేట్లు పెరుగుతాయి, భారీ పెరుగుతాయి, 20,000 నుంచి పెరగచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ ఫేమ్ 3 సబ్సిడీ. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఛానల్లో అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రైజెస్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు రోడ్ ట్యాక్స్ తీసేశారు కాబట్టి ఎంత ప్రైస్ వస్తుంది, అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, మోడల్ వైజ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయబోతున్నాను. మోస్ట్లీ ఈ వీడియోని ఎవరైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే రేట్లు ఎక్కువని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తుంటారు. సో ఇది వాళ్ళకి గుడ్ న్యూస్ ఇస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.